నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హాయ్. ఏంటంటే చిరంజీవి గారు ఈవెంట్‌కి వచ్చినా సరే ఏదో ఒక కాంట్రవర్సీ లాగా వైరల్ అయ్యే విషయాలు మాట్లాడుతా ఉన్నారు. సో, అట్లాగే రీసెంట్‌గా కూడా ఒక మూవీ ఈవెంట్‌కెళ్లారు. అక్కడ ఏమన్నారంటే హాయ్. జై జనసేన అని చెప్పేసి మాట్లాడారు. సో, మాట్లాడితే అసలు నీకు రాజకీయం సంబంధం లేదని కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. నేను ఇక నుంచి మొత్తం రాజకీయం మీద ఫోకస్ చేయ, సినిమా మీదనే వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు మన కాంగ్రెస్ పార్టీలో ఉండి జై జనసేన అని ఎలా అంటారు అని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. జనసేన అని అనకూడదా కాంగ్రెస్ పార్టీలో ఉండి? అంటే ఆయన ఏ జై పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు. ఇప్పుడు జై ఆయన జనసేన తమ్ముడు అంటే పార్టీ. మద్దతు ఇచ్చినట్టే ఆయన వస్తుంది. తమ్ముడు పార్టీ అండి. ఆయన అదే తమ్ముడు జై కోసం జనసేన ఆయన తమ్ముడు కోసం సపోర్ట్ ఇస్తాడు. తప్పేముంది? మద్ద- కాంగ్రెస్ సప్- పార్టీలో ఉన్నానని నేను ఎప్పుడు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసాడు కదా, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అతను. ఇప్పుడు రాజకీయంలో అతను లేడు కదా. ఇప్పుడు రాజకీయంలో స్టిల్ నేను ఇప్పటికీ లేను, ఉన్నాడు అన్నట్టుగా వార్తలు రాజకీయంలో నేను లేను, నేను ఇంకొక పార్టీలో ఉన్నాను, నేను ఒక పార్టీలో ఆ పార్టీ వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని నేను ఎక్కడ ప్రకటించలేదే. తమ్ముడు పార్టీ గురించి జై జనసేన అన్నాడు. అది కూడా ఒక ఫంక్షన్లో, ఒక ఈవెంట్లో. ఆయన ఏం మాట్లాడిన వివాదం చేస్తారేంటి? అలా ఆయనకి మాట్లాడుతున్నారు తెలీదా? అనేసి విచక్షణ అంటున్నారు. లేకుండా మాట్లాడతారా? అలా ఎవరు మాట్లాడేస్తున్నారు మాట్లాడరు సార్. కదా. అలా ఏం మాట్లాడట్లేదు. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఇంకా ఎందుకు ఒక సెలబ్రిటీ బ్రహ్మానందం గారి ఈవెంట్లో కూడా మాట్లాడేస్తే ఏమన్నారంటే వాళ్ళ తాత గురించి చెప్పమంటే మా తాత పెద్ద రసికుడు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడారు. ఏం రసిక సినిమాలు జనాలు చూడట్లేదా? రసికులు అంటే మీకు కోపం అంటే వచ్చేసిందా? అంత పెద్ద స్టార్ అయి ఉండి ఒక పబ్లిక్ లా ఇలా అదే మాట్లాడడం, చెప్తున్నానండి. పెద్ద వాళ్ళ పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇలా ఓ, మాట్లాడడం ఎంతవరకు కరెక్టేనండి. అనేసి పెద్ద పెద్ద స్టార్లు అంటున్నారు రసిక కదా. రాజా సినిమాలు తీసుకుంటూ, రసిక డాన్సులు వేసుకుంటూ, సెక్షువల్ డాన్సులు వేసుకుంటూ, సెడ్యూసుల్ డాన్సులు వేసుకుంటుంటే మనం చూస్తాము. అదొక స్టార్ వచ్చి రసికుడు అనే పదం మాట్లాడితే మీకు అది తప్పైపోయింది. అది వాళ్ళ తాత గురించి చెప్పారు, తప్పేముందండి? అప్పట్లో 2-3 మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు, రాజులకే ఉండేవి. ఈ రాజు మంచి రసికుడు అంట, ఈ రాజుకు మంచి ఉమనైజర్ అంట అని మనం పేపర్స్ లో న్యూస్ లో చూడట్లేదా? అట్లా అంటే కరెక్టే అంటారు పబ్లిక్ లో. ఒక వాళ్ళ ఫ్యామిలీ గురించేగా చెప్పింది, వేరే వాడిని అనలేదు కదా. ఇప్పుడు అంత పెద్ద స్టార్ అక్కడ కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ గురించి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో మాట్లాడాడు. ఓకే. అంత హుందాతనం ఉన్న మనిషి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు అనేది నా క్వశ్చన్. చిరంజీవి అట్లా మాట్లాడకూడదు అంటే ఆయన నోట్లోంచి ఇంకేం రాకూడదు. మీరు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అదే మాట్లాడాలా చిరంజీవి గారు? ఆయనకంటూ ఇంకా అభిప్రాయాలు అవి ఉండవా? ఎంత సెలబ్రిటీ అయితే వాళ్ళకంటే ఒక ఉంటుంది కదా, ఒక ప్రైవసీ, ఎట్లా మాట్లాడాలి తెలియదేంటి అని. అది కూడా సార్ మీ ఇంట్లో తాతగారి గురించి వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా సార్, అనుబంధం ఎట్లుంది అని అడిగినప్పుడు అబ్బో మా తాత పెద్ద రసికుళ్ళే, అది కామెడీ. దాంట్లో ఏముంది తప్పు తీసుకోవడానికి? అదే విషయంలో మళ్ళా ఆడపిల్లలు మీకు వారసులు కాదా, మగపిల్లలే వారసులా అని మాట్లాడుతున్నారు. ఆడపిల్లలే వారసులు కాదా అని ఆయన అనలా. అక్కడ ఫోటో చూపించినప్పుడు 5 మనవరాలతో ఆయన కూర్చున్నాడు. అవును. అరే నాకు నేను ఈసారి రామ్ చరణ్ని, వాడికి ఆడపిల్లలు అంటే ఇష్టం, రామ్ చరణ్కి కొడుకుని కండ్రా, మన లెగసీ ఉంటుంది అన్నట్టుగా నేను చెప్పాను అని సెన్స్ ఆఫ్ హ్యూమర్లో అన్నాడు. అంటే ఆడపిల్లలకి తక్కువ చేసినట్టు కాదు, ఆడపిల్లల్ని ఎప్పుడు ఆయన తక్కువ చేసి మాట్లాడాలనుకుంటే ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు. ఆయన ఇంట్లో ఉండేది మగవాళ్ళు 3. కానీ అలా మాట్లాడడం రాంగ్ అని చెప్పేసి కిరణ్ బేడి గారు కూడా రీసెంట్ గా స్పందించారు కదా. రాంగ్ అని అనలేదు ఆమె. సార్ ఆడవాళ్ళు కూడా లెగసీయేనండి. ఆడవాళ్ళకు కూడా మిమ్మల్ని ఎలా పెంచాలో అలా పెంచే తత్వం వస్తే వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు. మగపిల్లలే కనాలని మీకేం రూల్ లేదన్నట్టుగా ఆమె తీటిలో ఆమె చెప్పుకుంది. చిరంజీవి గారితో ఆమెను విమర్శించాల్సిన పని లేదు. ఆమె చిరంజీవి జీ దిస్ ఈజ్ వాట్ అని ఒక మెసేజ్ పెట్టింది. అంతేగాని ప్రతి ఒక్కరూ చిరంజీవి గారు తప్పుడుగా మాట్లాడేస్తున్నారు, ఆయన అసలు మాకు ఇన్స్పిరేషన్ కాదు, ఆయన ఇట్లా మాట్లాడితే మా ఇళ్లలో వాళ్ళందరూ మగపిల్లల కనాలని మమ్మల్ని రాచి రంపాలు పెడతారని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఆయన ఏదో మజాక్లో లేకపోతే ఎగ్జైట్మెంట్లో మాట్లాడారు అనుకుందామండి. దాన్ని ఎందుకు తప్పు చూపిస్తున్నారు? జై జనసేన అని అనకూడదా? రూల్ ఉందా? ఆయన ఒక పార్టీకి నేను మద్దతు ఇస్తున్నానని ఎక్కడైనా చెప్పాడా? నేను ఈ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్లోనే ఉన్నానని ఏమైనా చెప్పాడా? రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఒక మనిషి వచ్చి ఏదో సినిమా ఈవెంట్లో జై జనసేన అన్నాడు. వాళ్ళ తమ్ముడిది, సొంత రక్తం, సపోర్ట్ ఇస్తాడు. బై ఏంటి మీకు ప్రాబ్లం? అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మీడియాలో కూడా నడుస్తుంది ఏంటంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మూవీ గురించి మాట్లాడండి, పొలిటికల్ తీసుకురాకుండా అని చెప్పేసి అడిగిన ప్రశ్నలకు అంటాడు జై జనసేన అని. సార్ ఒకసారి అనండి సార్ మీరు జై జనసేన అంటే, మా అన్న నేను కూడా అంటాను జై జనసేన. ఇన్ని నెలలు ఆయన అనలేదుగా ఒక్కసారి కూడా. తమ్ముడు డిప్యూటీ సీఎం అయినా కూడా అనలేదుగా, తమ్ముడు ఇన్ని పార్టీలు గెలిచినా కూడా అనలేదుగా. ఇప్పుడు అంటే తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందమ్మా. మనం ఏది పడితే అది వాగేయకూడదు. ఆయన ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు, ఆయన విమర్శించే స్టేజ్లో ఉన్నామా మనం? ఆయన కష్టంలో పావు వంతైనా మనం చూసామా? ఎంత కష్టపడితే ఇంత సుస్థిర స్థానానికి వస్తారా మనుషులు?
వాళ్ళని చూస్తే వీలైతే గౌరవించండి. లేదా వదిలేయండి. ఓకే. ఆయన మాట్లాడాడా అంతే. దాన్ని విమర్శించేంత హక్కు మనకెక్కడుంది? రైట్ టు టాక్, రైట్ టు స్పీచ్ అనేది ఉంది కాబట్టి మన డెమోక్రసీలో, డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తామంటే ఎవరు ఊరుకోరిక్కడ. ఆయనకి మాట్లాడేదానికి ఆయనకి తెలుసు ఎలా మాట్లాడాడో ఏంటో అని. కొన్నిసార్లు ఎక్సైట్‌మెంట్‌లో మాట్లాడేసి నోరు కరుచుకున్న సందర్భాలు ఉంటాయి. ఉండకుండా అయితే ఉండవు. కానీ దానికి బయటకొచ్చి మళ్ళీ సారీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సారీ చెప్తే అది మనం యాక్సెప్ట్ చేసినట్టు. మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాము? చెయ్యం గదా! ఓకే. మాకు తెలుసు మేము తప్పు మాట్లాడాము అని. అది మనం సరిదిద్దుకొని ఇంకొకసారి మాట్లాడకుండా ఉండేటట్టు చూసుకుంటాం గానీ, ప్రతిదానికి మీడియాకొచ్చి సారీ చెప్తామా? లేదు గదా! ఓకే. సో, చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పైతే లేదమ్మా నా వరకు. సో, జనాలు ఎలా తీసుకుంటారో, ఏ రకంగా తీసుకుంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం.